క్వారీల క్రషర్ల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. క్వారీల నుంచి వచ్చే దుమ్ము వలన పంటలు దిగుబడులు తగ్గుతున్నాయని, పంటలు పండక లక్షల్లో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల యజమానులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పంట కాలం ఆక్రమించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి. అనాదిగా మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ భూమి ఉంది. ఈ 2000 నుంచి ఇక్కడ కష్టపడి నిలిచినాయి. ఈ కష్టల వాళ్ళు ఇక్కడ కాశీ చెట్టు అని చెప్పి వాగు ఉండేది. ఆ వాగును పొడిచి రహదారులు ఏర్పరచుకున్నారు. ఇది ఆక్రమించడమే కాకుండా ఎన్ఎస్పీ కాలను పొడిచి రహదారులు ఏర్పరచుకొని భారీ వాహనాలు ఇచ్చేసి మాకు రహదారులు లేకుండా చేస్తున్నారు. రెండోది, ఈ కష్టంలో పొల్యూషన్ వల్ల మా పంట పొలాలు నాశనం అయ్యి మా పంటలు పండకుండా పోతున్నాయి. ఈ మైనింగ్ వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు, కానీ కనీసం 150 నుంచి 200 మీటర్లు 200 అడుగులు కొట్టి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్ వల్ల పొల్యూషన్